ప్రాణానికి సేద తీర్చేవాడు, తన నామమును బట్టి నీతి మార్గం నన్ను నడిపించుతున్నాడు. తన నామమును చూసారా, నీతి మార్గములో, పరిశుద్ధ మార్గంలో, యథార్థ మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు. నాకు అర్థమవుతుంది. తన నామమును బట్టి, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి నన్ను నీతి మార్గం నన్ను నడిపిస్తున్నాడు. ఆ సత్యం నాకు అర్థమవుతుంది. నేను నడుస్తున్న మార్గం నీతి మార్గమే, నేను వెళ్తున్న మార్గం నీతి మార్గమే, అది నాకు అర్థమవుతుంది అని మీకు అనిపించినట్టయితే మంచిదే. లేదు, నేను ఆయన వ్యతిరేకంగా నేను నడుస్తున్నాను, ఆయనకు వ్యతిరేకంగానే ఆలోచన చేస్తున్నాను, ఆయన వ్యతిరేకంగానే పరిగెత్తుతున్నానంటే నువ్వు దేవునికి వ్యతిరేకంగానే ఉన్నావని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యెహోవా నా కాపరి, నాకు లేమి. ఇక్కడ ఎవరి మధ్యలో ఈ వాక్యాన్ని దేవుడు బోధిస్తున్నాడంటే కాపరికి, ఆ కాపరి కింద ఉన్న గొర్రెకు మధ్య ఉన్న సంబంధం ఇది. ఈ అధ్యాయం 6 వాక్యాలు ఉండవచ్చు, కానీ ఇది ఒక మనిషికి దేవునికి ఆ మధ్య ఉన్న సంబంధాలతో మనం పోల్చుకోవాలి. ఎటువంటి మనిషి అంటే గొర్రెగా మార్చబడిన వారు, అనగా తన స్వభావం గొర్రె స్వభావం కలిగిన వారు, కాపరిని వెంబడించేవారు. ఇక్కడ మనం చూస్తాము, కాపరిని వెంబడిస్తున్నటువంటి గొర్రె జీవితంలో జరుగుతున్న ఆ మంచి పరిణామాలు మనం చూస్తాం. ఏమిటయ్యా అంటే, కాపరి ఏం చేసినాడంట, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఇప్పుడు కాపరి మాట వింటున్నాడు గొర్రె కాబట్టి, ఎక్కడ పచ్చిక ఉందో అక్కడికి తీసుకువెళ్తా ఉన్నాడు. ఇప్పుడు కాపరి మాట వినకపోతే తీసుకెళ్తాడా? తీసుకుపోవాలి. పచ్చిక దగ్గరికి తీసుకుపోవాలి. తన ఇష్టానుసారంగా వెళ్తుంది, ఇష్టానుసారంగా వెళ్ళి దెబ్బలు తింటుంది, అక్కడ గాయాల పాలవుతుంది, అవసరమైతే ఎక్కడ నాయపట్నం అవుతుంది, చస్తుంది కూడా. కారణం అది దెబ్బలు తింటానికి కారణం, అది గాయాల పాలు కట్టడానికి కారణం కాపరి మాట విననందువలన. ఇక్కడ కాపరి మాట వింటే ఆయన చక్కగా చూసుకుంటాడు, కాపరి మాట వింటే చక్కగా ఆయన నడిపిస్తాడు. మన కాపరి ఎవరు అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం. రండి, ఈ భాగం అలా పట్టుకోండి, మరలా ఇక్కడికే వస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. మన కాపరి ఎవరు అనే మాటకు నేను ఆ మాట చూపిస్తాను. 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వాక్యం. 10:27 చదవండి బ్రదరా. నా గొర్రెలు నా స్వరము వినండి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. 11వ వాక్యం చదవండి. 10వ అధ్యాయం 11వ వాక్యం. 10వ అధ్యాయం యోహాను సువార్త 11వ వాక్యం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును. నేను మంచి కాపరి గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈ మంచి కాపరి స్వరం పెట్టి పిలిచినప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, నా గొర్రెలు నా స్వరమును వింటాయి, నేను వాటిని ఎరుగుతాను, అవి నన్ను వెంబడిస్తాయి. అంటే ఇక్కడ స్వరము అనే మాట మనం వింటూ ఉన్నాం. స్వరము, నా గొర్రెలు నా స్వరం వింటాయి అంటున్నాడు. ఎవరనే మాట? జీవము కలిగిన దేవుడు, మంచి కాపరి అయినటువంటి దేవుడు, మంచి కాపరి, తన గొర్రెల కోసం ప్రాణం పెట్టిన కాపరి. మన కాపరి అంటే ఎవరయ్యా అంటే, ప్రాణం పెట్టిన వాడే మన కాపరి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మన కాపరి. ఆయన మాత్రమే మనల్ని కాపాడేవాడు. ఆయన మాత్రమే పచ్చగలిగే చోట్లకి మనం తీసుకెళ్తాడు. ఆయన మంచి ఆహారాన్ని మనకి ఇవ్వగలిగిన దేవుడు. ఇలా ఈ లోకంలో కాపరులను వారు పిలువబడుతున్న వారు ఉన్నారు, కానీ యెహెజ్కేలు గ్రంథం 34:4 చూస్తాము. ఆ కాపర్లు అంట చూడండి ఏం చేశారో. యెహెజ్కేలు గ్రంథం 34:4 కాపర్లని పేరు పెట్టుకున్నారే కానీ ఆ కాపర్లు సరైన కాపుదల లేకుండా ఉన్నారు, సరిగా పోషించకుండా ఉన్నారు. చూడండి 34:4 యెహెజ్కేలు గ్రంథం. బలహీనమైన వాటిని మీరు బలపరిచారు. చూడండి ప్రియులారా, బలహీనమైన వాటిని మీరు బలహీనమైన వాటిని గొర్రెలను బలపరచాలి. కాపరి అంటే ఏంటి? బలపరచేవాడు కాపరి. బలపరచడు. తర్వాత రోగం కలిగిన వాటిని స్వస్థపరచు. ఒకవేళ రోగంతో ఉందనుకోండి, కాపరి లక్షణం ఏమిటి? అది ఏం రోగం చేసిందో దాన్ని ఏం చేయాలో స్వస్థపరచాలి.
తర్వాత గాయపడిన వాటికి కట్టు కట్టాలి. మీరు కాపరిని పేరు పెట్టుకున్నారు కానీ గాయాలతో ఉన్నటువంటి గొర్రెలను చూస్తున్నారు కానీ నాకెందుకు లేని పక్కకు తప్పుకోబోతున్నారు. తర్వాత తోలు వేసిన వాటిని మరలా తోలుకొని రావాలి. తోలు వేయబడినారా, దూరం అయిపోయినారా, మళ్ళీ తోలుకొని రావాలి, మందలో చేర్చుకోవాలి. ఇది కాపరి లక్షణం. తర్వాత తప్పిపోయిన వాటిని వెతకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనసుకులు. ఎటువంటి మనసు అంట? కఠిన మనసు. తప్పిపోతే వాటిని మళ్ళీ తోలుకొని రావాలి. కఠినమైపోతే బలాత్కారంతో వేలుతా ఉన్నారు కానీ కాబట్టి కాపరి లేక అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారం ఆయను. చూసారా, అడవి మృగములకు ఆహారం అయిపోయినాయి. అనేక అడవి మృగాలు పట్టుకొని తినివేస్తా ఉన్నాయి. ఎవరిని? గొర్రెలను. గొర్రెలు అంటే 34-31 వాక్యంలో రాయబడింది. యేసుగారి గ్రంథం. నా గొర్రెలను నేను మేపుచున్న మీరు మనుషులు, నేను మీ దేవుడును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇప్పుడు గొర్రెలు అన్నాడు. గొర్రెలకు నేను మంచి కాపరిని అన్నాడు. మంచి కాపరి యేసు ప్రభు అని అర్థం చేసుకున్నాము. ఈ గొర్రెలు ఎవరంట? మనుషులకు మీరే అన్నాడు. అంటే మనుషులము మనమును దేవుడు దేంతో పోల్చాడు? గొర్రెలతో పోల్చాడు. విన్నారా, చూసారా? అయితే మనుషులు ఎవరి మాట వినాలి? ఇప్పుడు జీవము కలిగిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మాట వినాలి. ఆయన స్వరం విని ఆయనను వెంబడించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆయనను వెంబడించాలి. అందుకే అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుతాను, అవి నన్ను వెంబడించి. ప్రభుని ఎరిగిన గొర్రెలు ఉన్నాయి, అవి ప్రభునే వెంబడిస్తాయి. దేవునికి స్తోత్రం. అయితే ఆ గొర్రెలు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు రండి కీర్తన గ్రంథం 23వ అధ్యాయం. ప్రభుని వెంబడించే గొర్రెలు ఏ విధంగా ఉంటాయంటే, శాంతికరమైన జలం లేత నన్ను నడిపించుతున్నాడు నా దేవుడు అని చెప్పగలుగుతాయి. ఇప్పుడు నాకు శాంతి ఉంది, ఆ సమాధానం ఉంది, నెమ్మది ఉంది. ఎటువంటి అంటే జలములు అనే మాట మనం చూస్తాం. ఎటువంటి జలములు అంట? శాంతికరమైన జలములు, శాంతినిచ్చే జలములు. ఇప్పుడు సమర స్త్రీ దగ్గరికి వచ్చిన ప్రభు నిత్యము ఊరుతాయని చెప్పాడు. ఎప్పుడు నువ్వు తప్పికొనవమ్మ, నేనిచ్చి నిన్ను తాగితే అన్నాడు. అంటే ఆయన ఇచ్చే జలం అటువంటిది. ఆయన జీవజల నదులు ప్రవహింపచేస్తాడు మన హృదయంలో. ఇక్కడ జలం ఉంది. ఏం జలం అంటది? శాంతికరమైన జలము అనే మాట చూస్తాం. శాంతికరమైన జలం. శాంతి అనేది మన జీవితంలోనికి వస్తుంది ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభు స్వరం విన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుని వెంబడించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు మార్గంలో మనం సాగినప్పుడు, ఆయన గొర్రెలుగా మనం పిలువబడినప్పుడు, ఆయన గొర్రెలుగా మనం చేర్చబడినప్పుడు, ఆయన గొర్రెలుగా మనం లేనంత కాలం శాంతిని మనం చూడలేము, శాంతిగా మనం జీవించలేము. ఎప్పుడైతే ఆయన గొర్రెలుగా మనం మార్చబడతామో శాంతి అనేది మన జీవితంలోనికి వస్తుంది. అక్కడే ఇంకొక మాట, ఆయన నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గం నన్ను నడిపించుచున్నాడు. అంటే నన్ను నడిపించేవాడు, నా ప్రాణమును సేద తీర్చే దేవుడు నాకున్నాడు. ఇది ఒక నిరీక్షణ, ఇది ఒక ఆధారం. ఇంకొక మాట అక్కడే రాయబడింది, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఒకవేళ నేను సంచరించే ప్రయాణంలో ఒకవేళ లోయ వచ్చినా, ఎటువంటి లోయ అంటది? గాఢాంధకారపు లోయ అన్నాడు. నేను వెళ్తున్న ప్రయాణంలో ఒకవేళ లోయ వచ్చిందనుకో, ఒకవేళ చీకటిగా అయిందనుకోండి, అక్కడే గాఢాంధకారం ఉందనుకోండి, అయినా ఏ అపాయమునకు భయపడ. ఎందుకు నేను భయపడనయ్యా అంటే, నన్ను నడిపించేవాడు ఎవరు? నన్ను నడిపించేది జీవం కలిగిన దేవుడు, సత్యవంతుడు, పరిశుద్ధుడు, స్వరంతో మాట్లాడేవాడు నన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి ఒకవేళ నేను వెళ్తున్న ప్రయాణంలో ఒకవేళ లోయ వచ్చినా, ఆ లోయలో ఒకవేళ గాఢ అంధకారం చీకటి ఉన్నా, అయితే అపాయం మాత్రము అక్కడే రాయబడింది, ఏ అపాయమునకు భయపడను. ఒకవేళ ఏదైనా అపాయం భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే నా ప్రభు నా పక్షాన్ని ఉన్నాడు, నన్ను తప్పిస్తాడు. ఒక ధైర్యం అంతే. ఏంటి, నేను లోయలో ఉన్నాను కదా, ఏంటి నేను చీకట్లో నడుస్తూ ఉన్నాను కదా, ఈ మార్గంలో వెళ్తా ఉంటే చీకటి పడింది, ఇక్కడ ఏమైనా ప్రమాదం జరగవచ్చునేమో అనుకోవచ్చు, కానీ ఆ ప్రమాదం ఏది కూడా దగ్గర రాదు. ఎందుకంటే నాకు భయమే లేదు అసలు. ఎందుకంటే కాపరి నా తండ్రి ఉన్నాడు, ఆయన స్వరం విని ఆయననే వెంబడిస్తున్నాను. నేను ఆయనను వెంబడిస్తున్నప్పుడు ఈ కొంచెం చీకటి అనేది నాకు అడ్డు వచ్చింది, అయితే ఈ చీకటిలో ఈ గాఢాంధకారంలో కూడా వెళ్తా ఉన్నాను, అయితే నేను భయపడు, నా ప్రభు ఉన్నాడు కాబట్టి. తర్వాత రాయబడిన మాట ఏంటంటే,
ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. ఇది ఒక నిరీక్షణ, ఒక విశ్వాసకు ఒక నిరీక్షణ, ఒక విశ్వాసకు ప్రభువుని వెంబడించే ఒక విశ్వాసకు ఒక ఆధారం ఇది. ఎందుకంటే ఏముందంట, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించే దేవుడు నాకున్నాడు, చేత తీర్చే దేవుడు నాకున్నాడు, నన్ను కాపాడే దేవుడు నాకున్నాడు. అక్కడే రాయబడిన మాట 5వ వాక్యం చదవండి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము, శత్రువులుగా భావించారు, శత్రుత్వంతో ఉన్నారు. కానీ ఒకనాడు స్థితి అయితే ఇప్పుడు ఏం చేశారంట, భోజనాన్ని సిద్ధపరిచే వ్యక్తులుగా నూనెతో నా తల అంటి ఉన్నాడు. దేవుడే తన గొర్రెలను నూనెతో ఏం చేస్తున్నాడు, తల అంటుతా ఉన్నాడు. తర్వాత చదవండి. నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట వచ్చును. గిన్నె నిండి పొర్లుచున్నది, గిన్నె నిండి పొర్లుచావు. మన ప్రార్థన జీవితం కూడా అలా ఉండాలి. గిన్నె నిండి పొర్లిన అనుభవంలోనికి రావాలి. ఎప్పుడు చూసిన ప్రార్థనతో నింపబడి ఉండాలి. ఈరోజు ఒక పట్టుదల కలిగిన ప్రార్థన నేను చేశాను దేవుని ఎదుట. ఈరోజు ఒక ప్రార్థన నేను విన్నపాన్ని దేవుని ఎదుట తీసుకెళ్ళాను. నేను ఇదిగో ఈ పగలంతటి కావాల్సినదని ఒక విషయాన్ని నేను దేవుని ఎదుట తీసుకెళ్ళాను. ఇదిగో పగలంతా నేను చేసిన పనిలో నాకు దేవుడు సహాయం చేసిన దాన్ని బట్టి ఇదిగో నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సాయంత్రానికి అలా ఒకటి ఉండాలి. ఏదైనా కూడా ఒకటి మొదటికి ప్రారంభంలో ప్రార్థన ఏమిటంటే పగలంతా కాపాడయ్యా అని, నా అవసరతలు తీర్చే, అక్కర్లు తీర్చయ్యా అని, కుటుంబాన్ని పోషించయ్యా అని. అయితే చివరికి పడుకునే ముందు ప్రార్థన ఏంటంటే పగలంతా నన్ను కాపాడావు, నా అక్కర్లు అవసరతలు తీర్చావు అని దేవునికి ఏం చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ రోజుకి ఆ రోజు, ఏ పూట కాపాడు, ఏ క్షణానికి ఏ క్షణం, అంతే. దేవునితో అలా సంబంధం కలిగి ఉండాలి. గిన్నె పొర్లిపో ఆ అనుభవంలోనికి రావాలి. నిజంగా ప్రార్థన ఏం చేసామంటే నిన్న చేసుకున్నా అంటారు, మొన్న చేసుకున్నా అంటారు, వారం తర్వాత ఇప్పుడు చేసుకున్నామంటే సమయం ఎంతో వెళ్ళిపోయి ఉంటుంది. కానీ ప్రార్థన ఉండదు. సమయం ఎంత. ఒక వ్యక్తి అంబేద్కర్ గారి గురించి మీకు అందరికీ బాగా తెలుసు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన ఆయన ఎన్ని గంటలు చదివేవాడయ్యా అంటే 21 గంట చదివేవాడంట బుక్ తీసుకొని. రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు ఉంది. కానీ ఎన్ని గంటలు చదివేవాడు బుక్? 21 గంట. అంటే ఎన్ని గంటలు ఆయన పనులన్నీ చేసుకునేవాడు, ఎన్ని గంటలు నిద్రపోయేవాడు చూడండి. రోజులో 21 గంట చదవడానికే పెట్టేవాడు. ఈరోజు బైబుల్ ఎన్ని గంటలు చదివామంటే గంటల్ని పక్కన పెడితే, నిమిషాలు పక్కన పెడితే సెకండ్లతో కూడా లెక్కలేకపోతున్నాం కొంతమంది. ఊరికే నా కళ్ళతో చదివి అలా ఎమ్మటే మోతేస్తున్నారంటే బైబుల్ చదవట్లేదు సార్. కానీ దేవుడిచ్చే జ్ఞానం కావాలని, దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలని, దేవుడు చేసే మేలును అనుభవించాలని ఆశ ఉంది. కానీ దేవుని గ్రంథాన్ని చదవట్లేదు. మనం ఎప్పుడైతే ఎక్కువ సమయం దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటామో, ఎక్కువ సమయం దేవుని మీద డిపెండ్ అయి ఉంటామో, ఆ రహస్య సంగతులు, గూఢమైన సంగతులు అవన్నీ దేవుడు బయలుపరుస్తాడు. ఈరోజు చాలామంది కూడా శాస్త్రవేత్తలు అంటున్నాం. శాస్త్రవేత్తలు అంటే ఏంటి? చాలామంది కనుగొన్నారు అని అనుకుంటున్నాం. కానీ మీరు ఎప్పుడైనా ఏబు గ్రంథం తెరిచి చదివితే ఏబు గ్రంథంలోనే ముందుగానే దేవుడు బయలుపరిచిన సంగతులని శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే ఇదిగో ఉన్నాయని చెప్తున్నారు. ఇది మీకు అర్థం కావాలి. శాస్త్రవేత్త ఏం చేసినాడంటే కనుగొని ఎన్నో ప్రయోగాలు చేసి భూమి గుండ్రంగా ఉంది అన్నాడు. కొన్ని కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వాలన్నీ కూడా ఆయనకు సహాయం చేస్తే భూమి గుండ్రంగా ఉంది అని ఒక్క మాట చెప్పాడు. బైబిల్ వాక్యం చెబుతుంది భూమి గుండ్రంగానే ఉంది అని చెప్పాడు. ఎవరు చెప్పి? పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఇప్పుడు వాక్యం చదివిన వాళ్ళకు ముందే తెలుసు భూమి గుండ్రంగా ఉంది అని. కానీ శాస్త్రవేత్తలు చదివి 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 ఎన్నో ప్రయోగాలు చేసి భూమి చివరికి ఏమన్నా భూమి గుండ్రంగా ఉంది అన్నాడు. మానవుడు చదివి 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 ఏమంటున్నాడంటే తెలివి కోతి నుండి మనిషి వచ్చినాడు అంటున్నాడు. ఏమంటున్నాడు? కోతి నుండి మనిషి వచ్చినాడు. ముందు మొట్టమొదటిగా కోతి. కానీ చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు మనిషి ఎట్లా తయారైనట్టే మట్టి తీసుకున్నాడు, దేవుడు తయారు చేసినాడు. ఎలా చెప్పగలుగుతున్నారు? దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ముందే రాయించాడు. ఈ గ్రంథాన్ని చదివితే నువ్వు డాక్టర్ కోర్సు చదవాల్సిన పని లేదు, ఎంబీబీఎస్ చేయాల్సిన పని లేదు, నువ్వు మంచిగా లాయర్ కోర్సు చదవాల్సిన పని లేదు, ఇంజనీర్ కోర్సు చేయాల్సిన పని లేదు. ఈ దేవుని వాక్యాన్ని చదివి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే
వాళ్ళందరికన్నా గొప్పవాడి నువ్వే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్ని సంగతులు రాశాడు. ఒక ఇంజనీర్ ఒక ప్లాన్ చేయాలంటే, ఒక ఇంజనీరు ఎట్ట నేర్చుకున్నామంటే, ఎట్ట కట్టాలంటే, ఇప్పుడు ఒక పడవను తయారు చేయాలంటే ఎన్నో ఇంజనీరింగ్ ప్లాన్లు గీస్తాడు. దేవుడు చెప్పిన ఇంజనీరింగ్ ప్లాన్ ఏంటో తెలుసా? ఇన్ని మూరలు పెట్టి కట్టు అన్నాడు, 3 అరలు పెట్టి కట్టు అన్నాడు, తలుపు పెట్టు, తలుపు పక్కనే కిటికీ పెట్టు అన్నాడు. ఇది దేవుడు చెప్పాడు. ఈరోజు ఎవరు బిల్డింగ్ కట్టినా కూడా వాకిలి పక్కన ఏముంటుంది? కిట్టుకుంటారు. ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఆదికాండం 6వ అధ్యాయంలోనే దేవుడు రాయించి పెట్టాడు. ఆదికాండం 6వ అధ్యాయం బాగా వాక్యం చదివితే అందులోనే దేవుడు రాశాడు ఎట్లా కట్టాలో, గృహం ఎట్లా కట్టాలో, 3 స్టేర్లు ఎలా వేయాలో, దాన్ని ఎట్లా పొజిషన్లో కట్టాలో, ఎన్ని అడుగులు ఉండాలో, ఎంత ఎడలు, ఇవన్నీ కూడా ఈరోజు ఒక గృహంలో ఒక 10 మంది ఉండేదానికి ఎన్నెన్నో ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఒక 10 మంది నివసించాలంటే, ఒక 4 నివసించాలంటే, ఒక 4 చుట్టాలు వచ్చినారంటే ఇల్లు ఎలా ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ నోవాహుకు దేవుడు ఏమేంటి? భూమి మీద ఉన్న ప్రతి జంతువులు, ప్రతి పక్షులు అన్నీ కూడా ఓడవెక్కేటట్టుగా అన్ని అరలు పెట్టి కట్టాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడిచ్చిన జ్ఞానం ఇది, దేవుడిచ్చిన జ్ఞానం. ఆయన ఏమైనా ఇంజనీరింగ్ చదివాడా? ఏమైనా పుస్తకాలు చదివాడా? దేవుని జ్ఞానము పొందుకున్నాడు. నీవు కూడా బైబిల్ గ్రంథాన్ని బాగా చదవగలిగితే, దేవుని వాక్యాన్ని బాగా చదవగలిగితే ఎన్నో సంగతులు ఇందులో ఉన్నాయి. ప్రకటన గ్రంథం అంటే జరగబోయే సంగతులు, అసలు ఏం జరగబోతుందో, భూమి మీదకి ఏమి రాబోతుందో, ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో దేవుడు రాయించాడు ముందే. ప్రకటన గ్రంథం నిజంగా ఈరోజు చాలామంది కూడా చదువుకున్న వారి సైతం కూడా మోసపోతూ ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట, వీళ్ళు చెప్పిన మాట వింటున్నారు కదా, దేవుడు చెప్పిన మాట వినలేకపోతా ఉన్నారు. దేవుడు రాయించిన మాట చదువుకోలేకపోతున్నారు. ఈరోజు పిల్లరా, దేవుడి వాక్యం మనకుంది అందుబాటులో. ఈ వాక్యం మూత వేయబడబోతుంది. ఇంకా ఈ వాక్యాన్ని చెప్పే వాళ్ళను కూడా కనుమరుగైపోతున్నారు. ఇంకా ఈ గ్రంథాలను కూడా తారుమారు చేసే వాళ్ళు వచ్చేస్తా ఉన్నారు. ఇంకా కాబట్టి వాక్యం ఉండగానే, దేవుని వాక్యం మనకు అందుబాటులో ఉండగానే మనం ఏం చేయాలా? ఎక్కువ వాక్యం చదవాలా. నిజంగా మనము ఒకరోజు నిద్ర లేని రాత్రులు గడిపిన అనుభవాలు ఉండాలి. వాక్యం చదువుతున్నా నాకు నిద్ర లేదు, ప్రార్థన చేసుకుంటున్నా నాకు నిద్ర లేదు, దేవునితో గడుపుతున్నా నాకు నిద్ర లేదు, ఇట్లా అనుభవంలోనికి రావాలి. దేనికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ అనుభవంలోనికి వస్తామో పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మని ఇస్తాడంతే. తన ఆత్మీయ వరములు ఇస్తూ ముందుకు నడిపిస్తాడు. ఇలా నా కోసం కష్టపడుతున్నటువంటి బిడ్డకు నా కృపావరం లేకపోతే ఎవరికి ఇవ్వాలి? ఈరోజు పని చేస్తున్న వాడికి ఇంకా మనం ఏం చేస్తాం? ఇంకా పని చేయడానికి సహాయం చేస్తూ ఉంటాం. ఇంకా బాగా చదువుకుంటున్నాడు, వాడికి హెల్ప్ చేస్తాం. వాడు చదువుకుంటే మంచి ప్రయోజకుడు అవుతారు రాని ఇంకా సారోలు కూడా ఇంకా శ్రద్ధగా కూర్చోబెట్టి ఇంకా చదువుతారు, ఇంకా చదువు చెప్తారు. 99 మార్కులు వస్తున్నాయి అనుకోండి, వాడు ఇంకా దగ్గర కూర్చోబెట్టుకుంటాడు. సార్ ఎందుకని? వీడు స్కూల్కి మంచి పేరు తెస్తారు రా, స్టేట్కి మంచి పేరు తెస్తాడు. మేము చెప్పినా కూడా ఒక విలువ ఉంటుంది. ఎందుకంటే వాడు ఇంకా బాగా చదువుతున్నాడు, ఆసక్తి. ఒకవేళ వాడు బాగా చదవగలడు, కానీ వాడికి డబ్బులు లేవనుకోండి, సారోళ్ళు ఏం చేస్తారు? తన జీతంలోనూ నేను తీసైనా వాడికి పెట్టి ఖర్చు పెడతారు. ఎందుకని? వాడు ఒక ప్రయోజకుడు అవుతాడు. కాబట్టి ఈరోజు మనం కూడా దేవునిలో ప్రయోజకులుగా మార్చబడాలని ఆసక్తి కలిగి ముందుకు సాగుతూ ఉంటే దేవుడు తన కృపనిస్తాడంతే, దేవుడు తన ఆత్మీయ వరములు ఇస్తాడంతే, దేవుడు తన శక్తిని ఇస్తాడు, దేవుడే నడిపిస్తాడు. స్వరం లేని వారికి దేవుడు స్వరమునిస్తాడు. కొంతమంది పాటలు పాడుతుంటే దెయ్యాలు ఊరికి కింద పడిపోతూ ఉంటాయి. ఎవరిచ్చినారా స్వరం? ఎవరిచ్చినా గొంతు? దేవుడు ఇచ్చినాడు అభిషేకం అంతే. కొంతమంది ఊరికి పాట పాడుతుంటే చాలు అంతే, దురాత్మలు ఏడాడు పడిపోతూ ఉంటారు. ఇప్పుడు సౌలు అనేటువంటి వ్యక్తికి దురాత్మ పట్టింది. దావీదు ఏం చేసినాడు? సితార తీసుకుని వాయిస్తూ ఉంది అంతే. సౌలుకు పట్టిన దురాత్మ వెళ్ళిపోయింది. పాటలు పాడితే వాయిద్యాలు వాయిస్తుంటేనే దురాత్మ వెళ్ళిపోయింది. ఏసునామని తొలగిపోవని లేదు, ఏమని అని లేదు అంతే. పాటలు పాడుతుంటేనే. అంటే ఎక్కడి నుంచి వచ్చింది అభిషేకం? ప్రభు చూశాడు, ప్రభు ఎన్నుకున్నాడు. అందుకే నా హృదయానుసారుడు దావీదు. దేవునికి స్తోత్రం. దేవుడి హృదయాన్ని చూసే దేవుడు, ఆంతర్యాన్ని చూసే దేవుడు, అటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు. అయితే మనం ఎవరు చూస్తున్నారని భక్తి చేయాలి? దేవుడు చూస్తున్నాడని భక్తి చేయాలి. అందుకే దేవుని పిల్లల కంట ఆయన అన్నాడు, నేను బ్రతుకు దినముల నీ కృపాక్షేమం నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరం నేను నివాసం చేసేది. ఇది దావీదు కీర్తన. ఎందుకయ్యా నువ్వు అట్లా అంటున్నావు? చిరకాలం దేవుని మందిరంలో ఉంటానని ఎందుకు అంటున్నావు అంటే, ఎందుకు అంటున్నాడంటే ఆయన కృపాక్షేమం నా వెంట వస్తాయి. ఆయన కృప ఉంటే చాలు, ఆయన క్షేమం ఉంటే చాలు నాకు, అంతే. ఆయన ఉంటే నాకు చాలు. ఇది దేవుని మీద ఆసక్తి. దావీదు బాలుడే, బాల్య దశ నుండి దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి.
అది దేవుడు మర్చిపోలేదు, పిల్లోడు కదా వదిలిపెట్టలేదు, వదిలిపెట్టకుండా లేవనెత్తినాడు. ఎటువంటి స్థితిలోనికి? గొర్రెలు కాసుకునే స్థితిలో నుండి రాజుగా అభిషేకించినాడు. ఈరోజు నీ స్థితి ఏదో నాకు తెలియదు, నీ పరిస్థితి ఏదో నాకు తెలియదు, నీ జీవితం ఏదో నాకు తెలియదు, నీ మనస్తత్వం ఏదో నాకు తెలియదు. కానీ ప్రభువు అంటున్నాడు, నువ్వు నమ్మి దేవుని మార్గంలో సాగితే, దేవుని వాక్యం చేత పట్టుకొని నువ్వు ముందుకు సాగితే, దేవుని వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకుంటే, దేవునితో నువ్వు ఎక్కువ సహవాసం చేస్తే, దేవుని వాక్య ధ్యానం నువ్వు చేస్తే, ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే, నిన్ను మరవని దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడే నిన్ను కాపాడేవాడు. ఆ దేవుడే నిన్ను పచ్చిక చోట్లకు ఆయన నిన్ను తీసుకువెళ్తాడు. మంచి ఆహారాన్ని నీకు ఇస్తాడు. పచ్చి ఆహారాన్ని అనగా మంచి గడ్డి తిని పచ్చని ఆహారాన్ని తిన్నటువంటి గొర్రె ఏ విధంగా ఉంటుంది? బలంగా, పుష్టిగా ఉంటుంది. తన పిల్లలు కూడా ఎలా ఉంటాయి? పుష్టిగా ఉంటాయి, బలంగా ఉంటాయి. ఇప్పుడు గొర్రె పుష్టిగా ఉంటుంది, బలంగా ఉంటుంది. తనకు పుట్టిన పిల్లలు కూడా బలంగానే ఉంటాయి. మనం ఎప్పుడైతే ఆత్మీయంగా బలంగా ఉంటామో, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకొని ముందుకు సాగుతామో, మన పిల్లలు కూడా ఆత్మీయ పిల్లలు కూడా వాళ్ళు కూడా బలంగా ఉంటారు. అయితే మనం నేర్పాల్సింది ప్రార్థన, మనం చెప్పాల్సింది వారికి వాక్య ధ్యానం చేయమని, దేవునితో సహవాసం చేయమని. ఇప్పుడు సమయాలను దేవుడు పిలుస్తున్నాడు. 3 సార్లు పిలిచాడు. పాస్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ పోతున్నాడు. అంటే దేవుడే పిలుస్తున్నాడయ్యా నిన్ను, నీ దాసుని నేను ఆలకిస్తున్నానని చెప్పు. ఎటువంటి అనుభవంలోకి వచ్చాడు? బాలుడే, కానీ ఎవరి స్వరాన్ని వింటూ వచ్చాడు? దేవుని స్వరాన్ని వింటూ వచ్చినాడు. ఈరోజు ఒక్కొక్కళ్ళొక వయసును చూస్తే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు దేవుని స్వరాన్ని విన్నామంటే వినలేదు, దేవుని ఆత్మ పొందుకున్నామంటే పొందుకలేదు, పాపాలు విడిచిపెట్టివంటే విడిచిపెట్టలేదు, చెడు వ్యసనాలు విడిచిపెట్టినట్టు విడిచిపెట్టలేదు. ఎంతకాలమైంది నీ వయసు? ఎంతైంది నీ వయసు? ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు గడుపుతా ఉన్నావు? కానీ దేవుని స్వరాన్ని విన్నావా? ఆయన అన్నాడు, నా గొర్రెలు నా స్వరము ఏమంటా? నా స్వరము వింటాయి, నన్ను వెంబడిస్తాయి. ఇప్పుడు మనం ఎవరిని స్వరం వినాలి? దేవుని స్వరము. దేవుని స్వరం విని దేవుని వెంబడించాలి. ఇప్పుడు ఆ గొర్రెలు మాత్రమే ఆశీర్వదించబడతాయి. ఆ గొర్రెలు మాత్రమే కృపాక్షేమలు వెంట వస్తాయి అన్నాడు. కృపాక్షేమములు జీవితకాలము. ప్రియుల దేవునికి స్తోత్రం. అందరు భక్తి చేస్తున్నారు, నేను భక్తి చేస్తున్నానండి. అందరిలో కలిసి వెళ్ళిపోకూడదు. ఒక ప్రత్యేకంగా ఉండాలి భక్తి జీవితంలో. ప్రార్థన కంటే ఒక సమయం ఉండాలి. దానియేలును ఎంతో మంది అడ్డగించారు, షడ్రక్ మేషకులను ఎంతో మంది అడ్డగించారు. ప్రార్థన వద్దు, చేయొద్దని సాడీలు చెప్పారు. అదిగో నువ్వు నిలబెట్టినటువంటి ప్రతిమకు నమస్కారం చేయకుండా అని ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నాడు. వెళ్ళి చెప్పారు. వెళ్ళారా? దానియేలు మాత్రం వినలేదు. వారు చెప్పినట్టుగా వెళ్ళాడు. యెరూషలేము తట్టు కిటికీలు తెరిచాడు, ప్రార్థన చేస్తానే ఉన్నాడు. అయితే ఏం చేశారు? సింహాల బోన్లో పడవేశారు. దేవుడు ఊరుకున్నాడా? ఊరుకులేదు. సింహాల బోనులో పడవేసినా కూడా సింహాల నోరును మోసివేశాడు. కానీ దానియేలు భక్తి అలా చేశాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారికి పరీక్ష రాలేదా? పరీక్ష వచ్చింది. ఎటువంటి పరీక్ష వచ్చింది? అగ్నిలో వేశారు వారిని. కానీ అగ్ని జ్వాలలు వారిని కాల్చలేకపోయాయి. కారణం వాళ్ళ భక్తి అలా ఉంది. మనకు కూడా పరీక్షలు వచ్చినప్పుడు ఆ పరీక్షలో మనం నిలబడాలి అంటే, మన భక్తి ఎలా ఉందో మనం చూడాలి. తాత్కాలికంగా ఉంటే కాలిపోయే వాళ్ళు, బూడిదైపోయే వాళ్ళు, సింహాలను చంపి పడేసాయి. కానీ వాళ్ళు సాధారణమైన భక్తి చేయలేదు. వాళ్ళు పిల్లలే, బాలురే. చిన్ననాటి నుండి వాళ్ళు దేవుని మీద ఆధారపడినవారు, దేవుని కొరకు బ్రతుకుతున్నవారు. దేవుడే నాకున్నాడు అని ఒక నిరీక్షణతో, ఒక ఆధారంతో బ్రతుకుతున్నారు. కాబట్టే వాళ్ళ పేర్లు గ్రంథంలో రాశారు. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే నీ పేరు కూడా జీవ గ్రంథంలో రాసుకుంటానని చెప్పాడు. ఆ పరిశుద్ధ గ్రంథంలో రాసుకుంటాడు. ఆ గ్రంథంలో రాసుకుంటాడు. అక్కడ నీ పేరు కూడా ఉంటుంది. ఆ గ్రంథంలో రాయబడిన వారికి నరకం లేదు, మరణం లేదు, చావు లేదు. దేవునికి స్తోత్రం. చూసారా? ఆ గ్రంథంలో ఎవరి పేరు రాయబడుతుందో వారు అగ్నిగుణంను తప్పించబడతారు. ఈ లోకంలో ఎవరి పేరు మన పేరు రాయకపోవచ్చేమో, ఎక్కడ మన పేరు లేకపోవచ్చేమో, ఆధార్ కార్డు లేకపోవచ్చేమో, రేషన్ కార్డు లేకపోతే, ఏ కార్డు మీద మన పేరు లేకపోవచ్చేమో. కానీ ప్రభు నమ్మిన పిల్లల పేర్లు ఎక్కడ ఉంటాయి? జీవ గ్రంథంలో ఉంటాయి. జీవ గ్రంథంలో రాయబడిన వారు ఎక్కడ ఉంటారు? దేవుని దగ్గర ఉంటారు. ఇలా చూసారా? చాలా మంది అంటారంట, అయ్యా నీ నామమున నేను దెయ్యములను వెళ్ళగొట్టాను, నీ నామమున నేను అద్భుతములు చేశాను, నీ నామమున నేను ఆశ్చర్యకార్యములు చేశాను. అయ్యా తలుపు తీయ్యా అంటే, అక్రమం చేయవారు నా ఎదురుని మీరు పోండి. అక్రమంగా నువ్వు సంపాదించావు, అన్యాయంగా నువ్వు సంపాదించావు, నా సేవ అనే పేరుతో నువ్వు ఇష్టానుసారంగా జీవించావు.
మోసం చేస్తూ వచ్చావు, అక్రమం అనేది నీ జీవితంలో కనబడింది, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఒకటే మాట అంతే. ఇంకా అయ్యా నీ నామంలో నేను దెయ్యాలు వెళ్ళగొట్టాను, నీ నామంలో నేను గొప్పగా వాడబడినానయ్యా, నువ్వెవరో నాకు తెలియదు, ఒక్కటే మాట అంటాడంట. ఇలా చూసారా, ఏలియా అనే ఒక భక్తుడున్నాడు. ఏలియాని ఎక్కడికి పంపించాడు? ఒక విధవరాలి ఇంటికి పంపించాడు దేవుడు. ఎందుకని? సారెపత్త నువ్వు ఒక విధవరాలి ఇంటికి దేవుడు పంపించాడు. ఎందుకని? పిల్లరా, అక్కడ ఆమె పోషించబడాలని, ఆమె బ్రతకాలని. ఎంతోమంది లేరా? గనులు లేరా? ఎంతోమంది గొప్పవారు లేరా? ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు అసలు వర్షం వద్దంటే ఆగిపోయింది, వర్షం కావాలంటే వచ్చింది. ఏలియా ప్రార్థన చేస్తే మాంసం ఆకాశం నుండి అగ్ని వచ్చి దిగబడి వచ్చి మొత్తం కాలిపోవాలంటే మొత్తం కాలిపోయింది భూమి మీద ఉన్నటువంటి మాంసం. చూసారా ఎటువంటి ప్రార్థనా పరుడు! అటువంటి ప్రార్థనా పరుడు ఎక్కడికి వెళ్ళాడు? వాగు దగ్గర ఉండిపో అంటే వాగు దగ్గరే ఉన్నాడు. వాగు నీళ్లు తాక్కుంటే బ్రతుకు అంటే వాగు నీళ్లు తాగుతూ ఉన్నాడు. ఆహారం ఎట్లయ్యా? అడిగిపోతే తిండి ఏం అడగలేదు, దేవుడు పొమ్మన్నాడు, పోయినాడు. కాకులతో పంపించినాడు ఆహారాన్ని, ఏలియాను పోషించినాడు. అక్కడ నీళ్ళు అయిపోగానే ఒక ఊరికి పంపించినాడు. ఆ ఊరిలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ అయితే చావడానికి సిద్ధంగా ఉంది, కట్టెలు ఏరుకుంటా ఉంది. కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది. కుటుంబంలో నూనె ఉండాలి, పిండి ఉండాలి. అది ఆశీర్వాదానికి సూచన. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ కొంచెం నూనె, ఆ కొంచెం పిండి ఉందో, చాలా మంది చెప్తారు నూనె ఉందమ్మంటే నూనె అయిపోయింది అంటారు. నూనె అయిపోకూడదు ఇంకెప్పుడు కూడా. నూనె అనేది ఎప్పుడు ఉండాలి పిల్లారా. ఆ కొంచెం నూనె, ఆ కొంచెం పిండి పిల్లారా. అయితే నేను ప్రార్థన చేస్తూ వచ్చాడు. అద్భుతంగా, ఆశ్చర్యకరంగా అనేకుల దగ్గర పోయి కుండలు తెచ్చుకుని అన్ని కుండలు నిండా నింపబడింది నూనె. అది అమ్మి అప్పు తీర్చుకోక మనం బ్రతకని చెప్పాడు. అనేక మంది ఉన్నారు, కానీ అందరి దగ్గరికి సేవకుని పంపలేదు. దేవుని సేవకుని దేవుడే పంపించాడు కొన్ని గృహాలకు. ఆ కుటుంబాలు దీవించబడుతూ వచ్చాయి. దేవునికి స్తోత్రం. ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. అయితే ఒక స్త్రీ ఏం చేసిందంటే, దైవజనుడు మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంటి మిద్దె పైన ఒక గది ఆయనకు ఏర్పాటు చేద్దాం, ఒక బల్ల ఏర్పాటు చేద్దాం, ఆయనకు ఒక మంచం ఒకటి ఏర్పాటు చేద్దాం. దైవజనుడు మన ఇంటికి వచ్చినప్పుడు అలా అక్కడ పడుకుంటాడు. అయితే చూశాడు, ఆ స్త్రీని చూసి, మీకు పిల్లలు లేరు కదా, అయితే మీదటి గల సంవత్సరానికల్లా చక్కని కుమారుడు మీకు పుడతాడని చెప్పాడు. పిల్లరా 5 సంవత్సరానికల్లా దేవుడు ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ఆయన కొండ మీదకి వెళ్ళాడు, కొండ మీద ఉన్నాడు. అయితే పిల్లవాడు చనిపోయినాడు. పిల్లవాడు చనిపోతే ఇవేం చేసిందంటే, గాడిద తీసుకొని గాడిద కంట కట్టి ఇక తీసుకొని పోతా ఉంటే ఎలీషా గారు చూశారు, పైనుండి చూశారు, కొండ మీద నుండి. అయ్యో ఆ స్త్రీ వస్తుంది అని చూశాడు. తన సేవకుని పంపించాడు. ఏందో ఆ స్త్రీ వస్తుంది, ఎల్లు నువ్వు పో, కలుసుకోపో, ఏందో చెప్పుపో అంటే, అమ్మా సమాధానంగా వస్తున్నావా